హాయ్ ఫ్రెండ్స్, ఇది BS6 ఆల్ఫా మహీంద్రా. ఇది 2022 మోడలు. ఇది కొనుక్కున్న తర్వాత నేను కొనుక్కున్న తర్వాత రోడ్డు మీద తిరగడం మానేసి మూలలో ఉంటుంది. ఎందుకంటున్నారా? ఇది BS6 అనమాట. BS6 ఫెయిల్యూర్ బండి. ఇది షోరూములు మేడం BS6 ఫెయిల్యూర్ కదండి, బాగోట్లేదు కదండి బళ్ళు అంటే, అదేం లేదు సార్, బాగానే ఉంటుంది బండికి, ఏమండి సూపరు అనేసి షోరూంలో అంటే మనం వద్దను. ఫస్ట్ అయితే వెహికల్ వద్దని వేసుకున్నాను, మళ్ళీ అలా కాదు ఇలా కాదని బాగుంటుంది అనేసి మొత్తానికి ఎలాగైతే అంటకెళ్ళిపోయారు బండి. మనకి అంటకెళ్ళిపోయి సరేలే మనం ఎలా తీసుకుందాం అని ఇష్టపడ్డాం, బండి తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మహేంద్ర షోరూమ్ అండి, మహేంద్ర బ్రాండ్లోని 2 వెహికల్స్ తీసుకున్నాను అంతకుముందు. ఒకటి ఆల్ఫా ఆటో BS4 తీసుకున్నాను, తర్వాత మహేంద్ర సుప్రో తీసుకున్నాను అనమాట, ZX వెర్షన్ తీసుకొని తర్వాత ఈ బండి తీసుకున్నాను. అంటే ఒక మహేంద్ర నమ్మకం మీద కదా తీసుకుంటాం వెహికల్. ఈ తీసుకున్న తర్వాత ఈ మహేంద్ర BS6 అన్న వెహికల్ ఫెయిల్యూర్ బండి అన్న. బండి రన్నింగ్లో ఎక్సలేటర్ మనం ఒక 40 కిలోమీటర్ల వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎక్సలేటర్ రేజ్ అవ్వదు, తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది. ఒక్కోసారి సెల్ఫ్ బేగ్ అవ్వదు, ఏమన్నా ఓవర్ ఇట్లా బండి పక్కన పెట్టినా బేస్ సెల్ఫ్ అవ్వదు, ఎమర్జెన్సీలో అసలు ఇది అవ్వదు. అలాంటి బండి BS6లు ఇలా కస్టమర్లకు అమ్మితే దీని మీద సర్వీస్ ఏం చేస్తామన్నా? నేను 2 సంవత్సరాలు అవుతుంది బండి వచ్చి, అలాగే ఉంది మొన్నలే. దీన్ని నిలబడి నేను ఫైనాన్స్ కడుతున్నాను, 8,350 రూపాయలు నెలకి ఫైనాన్స్ కడుతున్నాను నేను. అంటే ఏంటంటే బండి తెచ్చుకొని ఇంటి పక్కన పెట్టుకొని ఒక షోకేస్ లాగా నెలకి 8,350 రూపాయలు ఫైనాన్స్ కడుతున్నాను అంతే. దీనివల్ల BS6 ఫెయిల్యూర్ అయిపోయింది బండి. పోనీ ఎవరికైనా అమ్ముదామన్నా ఎవరు తీసుకోవట్లేదు. షోరూమ్తోనే నాకు చాలా వరకు గొడవలు అయితే, బండి ఇలాగా సెన్సర్ కంప్లైంట్, ఇది ఒకసారి వారంటీ అవ్వకపోతే వారంటీ కూడా చేయించాం, ప్రతి ఇది కూడా ఇంజిన్ ఆయిల్ మార్చి షోరూమే. అలాంటిది పోనీ వేరే ఇంజిన్ తెచ్చి మార్చండి మేడం అంటే, మేము అక్కడ మార్చాం, మా దగ్గర మీరే బయటని మార్చుకోవాలి, మేమైతే ఆర్డర్ పెట్టమనేసి డైరెక్టర్కి చెప్పేస్తున్నారు. ఇలాగైతే ఎలాగండి బళ్ళు కొనుక్కొని? BS6 అంటారు. మనం మహేంద్ర నమ్మకం మీదే కదా ఆటో కొనుక్కున్నాం, మహేంద్ర బ్రాండ్ బళ్ళు బాగుంటాయి, మైలేజ్ వస్తుంది. నేను ఆ ఉద్దేశంతో ఇది 3వ బండి కొనుక్కున్నాను అనమాట. 2 బళ్ళు తీసుకున్నప్పుడు నాకు అంత ఇబ్బంది ఏం లేదు, ఈ 3వ బండే నా జీవితాన్ని మార్చేసింది. నేను అమ్ముకోలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను ప్రజెంట్ ఆటో వేయకుండా వేరే బస్సులో నేను చేస్తున్నాను. దేనివల్ల? ఆటో సరిగా ఇది